నమస్తే, వెల్కమ్ టు లియో. పోసాని కృష్ణమౌళిని ఎవరు ఇరికిస్తున్నారు? అయితే కూటమి ప్రభుత్వం కేసుల మీద కేసులు పెట్టి ఇరికిస్తున్నారని బండారు వంశీ అనేటువంటి ఒక తెలుగు యువత అధినేత ఎవరైతే ఉన్నారో ఆయనే మళ్ళీ కేసు పెట్టి మరీ వేధిస్తున్నారని చెప్పేసి అయితే పోసాని కృష్ణమౌళి వాపోతున్నాడు. కానీ జడ్జి ముందుకు వెళ్ళే ముందు అంబటి రాంబాబు కలవడం, మళ్ళీ గతంలో ఏదైతే జరిగిందో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తను చెస్ట్ పెయిన్ అని చెప్పి యాక్ట్ చేయమంటే చేయడం, దొరికిపోవడం. ఇప్పుడు అంబటి రాంబాబు వచ్చేసి జడ్జిని బ్లాక్మెయిల్ చేయి అని చెప్పేసి అనడం, మళ్ళీ దొరికిపోవడం. దీన్ని ఎలా చూడాలి? దీనికి శిక్షలు ఉంటాయా? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఎన్నిసార్లు మోసపోతాడు సార్ పోసాని కృష్ణమౌళి? అయితే ఇన్నిసార్లు మోసపోయినా సరే మళ్ళీ కూటమి వైపే తన వేలు చూపిస్తున్నారు. ఇప్పుడు బండారు వంశీ అనే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో తెలుగు యువతకు సంబంధించి ఆయన కేసు పెట్టారు, నా మీద కక్షపూరితంగా రాజకీయం చేస్తున్నారని చెప్పి అంటున్నారు. నిజంగా జడ్జి ముందు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో దీని మీద నిజంగా కేసులు పడే అవకాశాలు ఉన్నాయంటారా? ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగా చర్చించుకుంటున్న అంశాల్లో ఒక అంశం పోసాని కృష్ణమురళి. సో పోసాని కృష్ణమురళి సరే కేసుల విషయంలో యాక్షన్ చేస్తున్నాడు అయినప్పటికీ ఆయన ఒక మంచి నటుడు, మంచి రచయిత. ఇది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయనలో ఉన్న నటనని, ఆయనలో ఉన్న రచయిత స్కిల్ని వెలుగు తీసి వాడుకుంటూ ఉన్నారు. కారణాలు ఏంటనేది మనం విశ్లేషణ చేద్దాం. ఇప్పుడు కేసు విషయానికి వచ్చినప్పుడు పోసాని కృష్ణమురళికి 1-2 కేసుల్లో బెయిల్ వచ్చింది, బయటకు వస్తాడు అని ఎదురు చూస్తున్న తరుణంలో మళ్ళీ పీటీ వారెంటు బ్యాక్ టు గుంటూరు కేసు విషయం ఒక్కసారి బ్రీఫ్గా ప్రస్తావిస్తే, మీరు అన్నట్టుగా బండారు వంశీకృష్ణ కేసు మీద గుంటూరు కోర్టుకి పీటీ వారెంట్ మీద రావటం జరిగింది. ఈ ఎపిసోడు, ఈ యాక్షన్ అంతా కూడా ఆ కోర్టు జడ్జి గారి దగ్గర జరిగింది. పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టాడు 22 అక్టోబర్ 24 ప్రెస్ మీట్ పెట్టి ఈ కేసు అంశం ఏంటంటే, ప్రెస్ మీట్ పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారికి పాదాభివందనం చేస్తున్న ఒక ఫోటో డిస్ప్లే చేసి, ఇదిగో చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా కాళ్ళ మీద పడి, అప్పట్లో అరెస్ట్ చేశారు కదా చంద్రబాబు నాయుడు గతంలో, ఇవన్నీ కలిసి కాళ్ళ మీద పడి రక్షించమని అడుగుతున్నాడు అని ఆ ఫోటో డిస్ప్లే చేసి ప్రెస్ మీట్లో బ్లేమ్ చేసి, బదనాం చేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు. సబ్జెక్ట్ అది. కట్ చేస్తే ఇది 22 సెప్టెంబర్ జరిగితే 9th నవంబర్న బండారు వంశీకృష్ణ కేసు ఫైల్ చేశాడు. ఈయన ఫైల్ చేసిన కేసు సారాంశం ఏంటంటే, గతంలో ఒక అఫీషియల్ యోగా సెషన్ జరుగుతున్నప్పుడు ఆ యోగా సెషన్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఇట్లా వంగిన ఒక ఫోటో తీసుకున్నారు. గతంలో ఎప్పుడో లాంగ్ బ్యాక్ అమిత్ షా గారు వాళ్ళ బీజేపీ పార్టీలో అద్వానీ గారికి కాళ్ళు మొక్కుతున్న ఒక ఫోటో తీసుకున్నారు. ఈ రెండు మార్ఫింగ్ చేసేసి చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా కాళ్ళ మీద పడినట్టు ఒకటి మార్ఫింగ్ ఫోటో క్రియేట్ చేసి దాని ద్వారా ప్రజల్ని రెచ్చగొట్టడం, ఒకటి మత విద్వేషాలను రెచ్చగొట్టడం, 2 వీటన్నిటి మీద చేయటం వల్ల ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. అందుకే వీళ్ళు పెట్టిన సెక్షన్ ఈ కేసులో BNS 111 ఎందుకు పెట్టారంటే, ఈయన ఈ ఫోటో మార్ఫింగ్ చేయటం, జనం మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ఇది కావాలని అనుకొని అంటే వాంటెడ్లీ క్రియేట్ చేసి చేశారు కాబట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద 111 సెక్షన్ పెట్టారు. ఈ నేపథ్యంలో సరే ఈయన గుంటూరు వచ్చి జడ్జి గారి ముందు ఆయన నటన ప్రాభవాన్ని ప్రదర్శించారు. ఆ ప్రదర్శించడానికి కారణం ఇంతకుముందు మీరు ప్రస్తావించినట్టుగా ఇంతకుముందు ఒక నాటకీయ పరిణామం జరిగింది. ఎవరైనా జైల్లో ఉంటే అంత కంఫర్ట్ ఉండదు, హాస్పిటల్లో ఉంటే కొద్దిగా కంఫర్ట్ ఉంటుంది. ఎందుకంటే జైల్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. హాస్పిటల్ అనేసరికి కొద్దిగా ఏసీ ఉంటుంది, మంచం ఉంటుంది, డాక్టర్స్ పర్యవేక్షణ ఉంటుంది, ఫుడ్ బాగుంటుంది. అన్నిటికీ మించి మనకు కావలసిన మనుషులు విజిటర్స్గా వచ్చి వెళ్తూ ఉంటారు. అంటే సమాచారం అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్తుంది. అందులో అప్పట్లో అక్కడ అమర్నాథ్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే ఐడియా ప్రకారం అది నడిచింది నటన, అది ఫాల్ట్ అని తేలిపోయింది. సో అదేవిధంగా నిన్న అంబటి రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి పెద్ద లీడరు ఈయనకి పోసాని కృష్ణమురళికి ఒక సలహా ఇచ్చాడు. ఏమని? యాక్షన్ ప్రతిభ అంతా చూపించు అని. అందులో భాగంగా ఈయన జడ్జి గారి ముందు యాక్షన్ చేసి, అది కూడా జడ్జి గారి ఇంటి దగ్గర జరిగిన ఇది విచారణ.
సో ఈయన యాక్షన్ చేసి ఏం చెప్పాడు, ఒకటి నేను భరించలేకపోతున్నాను, అక్కడికి ఇక్కడికి తిప్పుతున్నారు, ఈ బాధలు భరించలేను, ఎందుకంటే ఒకటి వయసు ఎక్కువైంది, రెండోది నాకు 1 2 3 4 ఏవో జబ్బులు ఉన్నాయి, మీరు ఇట్లా చేయటం వల్ల నేను సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు ఇట్లా చేయకుండా నేను తప్పు చేశాను అని అనుకుంటే నన్ను తల నరికేసేయండి. ఈ 2 అంశాలు మాట్లాడాడు, మిగతాయి కూడా మాట్లాడాడు. ప్రధానంగా మనకి సంబంధించి ఈ 2 అంశాలు అభ్యంతరకరమైన అంశాలు కాబట్టి ప్రస్తావనకు తీసుకుందాం. ఒకటి, ఏ వ్యక్తి అయినా నేను సూసైడ్ చేసుకుంటా నన్ను చేసావంటే అని అంటే అది చట్టం అంగీకరిస్తుందా? అది నేరం కదా. ఇప్పుడు ఫస్ట్ దీని మీద ఒక కేసు పెట్టాలి. రెండో అంశం అంటే మీరు నన్ను తల నరికేయండి, నేను ఇట్లా భరించలేకపోతున్నాను అంటే దీన్ని ఏమంటారంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటారు. అంటే ఒక జడ్జిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం, అంటే ఇదొక నేరపూరితమైన చర్య. దీని మీద ఒక కేసు పెట్టాలి. మూడో అంశం, ఏ వ్యక్తి అయినా ఏ నేరస్తుడైనా జడ్జి గారి దగ్గరికి వెళ్ళి ఏమి ప్రజెంట్ చేసుకోవాలా, నేను నిరపరాధిని, నాకు ఈ కేసుకు సంబంధం లేదు, ఎందుకంటే 1 2 3 ఎవిడెన్సెస్ ఏదో కన్విన్స్ చేసుకొని అంటే సబ్జెక్ట్ మాట్లాడుకొని బయటికి రావాలా. అంతే తప్ప జడ్జి గారిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటం, లేకపోతే నేను ఉరేసుకుంటానని భయపెట్టడం, ఈ 2 కూడా ఇప్పుడున్న 111 సెక్షన్తో పాటుగా వీటి మీద కూడా కేసులు పెట్టే అవకాశం ఉంది. మూడో అంశం, ఈయనని పొన్నమోలు సుధాకర్ రెడ్డి కానీ, ఈయన అమ్మటి రాంబాబు కానీ, ఇంతకుముందు అమర్నాథ్ రెడ్డి ఒక ఎమ్మెల్యే కానీ కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకు పొన్నమోలు సుధాకర్ రెడ్డి పేరు తీసుకున్నా అంటే అమ్మటి రాంబాబుది అమర్నాథ్ రెడ్డి మనం మాట్లాడుకున్నాం. పొన్నమోలు సుధాకరు ఆయన మంచి లాయర్ అని చెప్పుకుంటూ ఉంటాడు. సో ఆయన మొన్న ఒక అంటే డిఫరెంట్ ఒపీనియన్ వ్యక్తం చేశాడు. పీటీ వారెంట్ ఎప్పటి నుంచే అప్లికబుల్ అవుతుంది అని ఒక క్వశ్చన్ మీద. ఇప్పుడు ఆయన కర్నూలు నుంచి గుంటూరు తీసుకొస్తున్నారు. కర్నూలులో అదుపులోకి తీసుకున్నప్పుడే పీటీ వారెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈయనేమంటా అంటే లేదు అక్కడ జడ్జి గారి దగ్గర ప్రవేశపెట్టినప్పుడు పీటీ వారెంట్ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి అని అంటాడు. సో ఇవన్నీ అంశాలు మనం ఓవరాల్గా చూసినట్టయితే పోసాని కృష్ణమురళి ఆ రోజు నోరు అదుపు లేకుండా, ఒక సంస్కారం లేకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల కళ్ళల్లో ఆనందం చూడటం కోసం, లేదా పదవి కోసం, లేదా వాళ్ళని అడ్డు పెట్టుకొని అక్రమ సంపాదన చేయటం కోసం, రకరకాల రీజన్స్ వల్ల హద్దు మీరి నోరు అదుపు ఏమీ లేకుండా ఆడవాళ్ళని ఇష్టం వచ్చిన మాటలు అన్న మాట ఎవ్వరూ మర్చిపోలేరు. అన్నీ చేసి ఈరోజు ఈ దొంగ ఏడుపు, ఈ నటన చాతుర్యాన్ని ప్రదర్శించటంలో భాగంగా ఇంకొక తప్పు చేశాడు. ఇవన్నీ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఒక విలేజ్లో, ఒక టౌన్లో ఒక వ్యక్తి ఉన్నాడు. చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ లోపంతో పెరిగిన, సంస్కారంలో పెంచబడిన వ్యక్తి. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్లాగైతే ఒక పద్ధతి లేకుండా, క్రమశిక్షణ లేకుండా, అదుపు ఆజ్ఞ లేకుండా, విచ్చలవిడితనంతో హద్దు మీరి ప్రవర్తిస్తున్నారో, ఒక వ్యక్తి గతంలో అట్లా ప్రవర్తిస్తూ ఉండే. చదువు సంధ్య లేకుండా కాలక్రమంలో దేనికి పనికిరాని రౌడీ వెధవలాగా తయారైన తర్వాత ఇంకా విచ్చలవిడి అన్ని అలవాట్లకు అలవాటు పడిపోయి లిక్కర వాటన్నిటికీ ఇక అదుపు తప్పేసి మనిషి తల్లిదండ్రులను చంపేస్తాడు. అంటే ఒక స్టేజ్ దాటిపోయాడు. తల్లిదండ్రులను చంపేసినప్పుడు ఏమవుతుంది, జనరల్గా కేసు కోర్టు. సరే, కోర్టు దగ్గరికి తీసుకెళ్తారు, జడ్జి గారి దగ్గర ప్రొడ్యూస్ చేస్తారు. ఇది కనెక్టెడ్ అని అనిపించి చెప్తున్నా. జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు జడ్జి గారు సరే నువ్వు చెప్పుకునేది ఏమన్నా ఉందా అని అడిగారు. ఈ కేసు ఏంటంటే తల్లిదండ్రులు చంపాడు. జడ్జి గారు ఏదో నుంచున్నాడు బోన్లో. నువ్వు చెప్పుకునేది ఏమన్నా ఉందా అని అడిగారు జడ్జి గారు. తల్లిదండ్రులు లేని వాడిని అయ్యా జర దయ చూడండి అన్నాడు. చంపింది ఈడే. ఇప్పుడు ఏమన్నా చెప్పు, తల్లిదండ్రులు లేనివాడిని అంటున్నాడు. మళ్ళీ చంపింది ఈడేగా. ఇప్పుడు పోసాని కృష్ణమురళి చేసిందంతా చేసి నన్ను ఊరన్నా తీసుకుంటా, నాకు తలన్నా నరికేయండి, ఇట్లా వల్ల కాదు, ఏజ్ అయిపోయిందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి వయసు 74 సంవత్సరాల్లో జైల్లో పెట్టినప్పుడు ఇదే పోసాన కృష్ణమురళి హాట్ వాటర్ కావాలని చంద్రబాబు నాయుడు గారికి అడిగితే రంభా ఊర్వశి మేనకు అక్కర్లేదా అని అన్న వ్యక్తే కదా. మరి ఈరోజు ఈయన వయసు 70 అని చెప్తున్నాడు, యాక్చువల్గా 65 68. సరే, అది వేరే విషయం. అంటే అప్పుడు నోరు అదుపు ఆజ్ఞలో పెట్టుకొని ఉంటే ఈరోజు ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదు. రెండోది, ఎవరి మాటలో అతను విని ప్రవర్తిస్తున్నాడో ఇప్పటికి కూడా అరెస్ట్ అయిన పరంపర కొనసాగుతుంది. ఈ ఫస్ట్ టైం ఆయన అరెస్ట్ చేసినప్పుడు 11 కేసులు ఆయన మీద ఉన్నాయి. ఈ రోజుకి 17 కేసెస్ వచ్చినాయి. ఇంకా 30 కంప్లైంట్స్ ఉన్నాయి. ఇంకా 30 కంప్లైంట్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇంకా కేసులు కట్టాల.
సో ఈ పరంపర ఎందుకు పెరిగిన కేసులు? ఎన్డీఏ ప్రభుత్వం వారు ప్రజలకిచ్చిన భరోసా, ధైర్యం, నమ్మకం వల్ల బాధితులు ఒకరి తర్వాత ఒకరు వచ్చి కేసు పెడతా ఉన్నారు. సో ఈ కేసుల పరంపర ఇట్లా కొనసాగుతున్నప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి పీటీ వారెంట్, అక్కడి నుంచి ఇక్కడికి పీటీ వారెంట్, మళ్ళీ రిమాండ్, మళ్ళీ కస్టడీ, ఇది కొనసాగుతూనే ఉంటుంది. లాంగ్ టర్మ్ ఇది కొనసాగుతుంటుంది. ఇప్పట్లో పోసాని కృష్ణమురళి బయటకు వచ్చే అవకాశం లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కనిపించట్లా. ఎందుకంటే ఈ పరంపర ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంటుంది. యాడింగ్ టు దిస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘటన అప్పుడు ఈయన్ని మరీ ఇరికించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? రెండోది, మరి జగన్ రెడ్డి గారు జైలు బాట పట్టి అందరినీ పరామర్శించారుగా, వల్లభనేని వంశీని కానీ, వాళ్ళని నందిగామ సురేష్ని కానీ, మరి అందరినీ. మరి పోసాని కృష్ణమురళి వారికి ఇంతవరకు రాలే. మరి ఆయన ఏమన్నా ఇరికిచ్చేస్తాడా? నంబర్ 1. నంబర్ 2, ఇంకొక డౌట్ కూడా ఉంది నాకు. పోసాని కృష్ణమురళి ఒకవేళ ఈ పరిస్థితుల్లో ఈ బాధలు భరించలేక ఆల్రెడీ గతంలో చెప్పాడు, సజ్జల సకల శాఖ మంత్రి నాకు స్క్రిప్ట్ ఇచ్చాడు, చదివానని. చదివే బదులు నటుడు కాబట్టి యాక్టింగ్ చేసి కొద్దిగా ఓవర్గా చదివాడు. కానీ ఈ పరిస్థితి ఇట్లానే కొనసాగితే ఆయన అప్రూవర్గా మారి అసలు నన్ను చేయమని చెప్పింది ఎవరు, ఇట్లా ఉండమని చెప్పింది ఎవరు అనే విషయాలను కూడా చెప్తే ఇంకా కొంతమంది పెద్ద మనుషులు కూడా ఇందులోకి అక్యూజ్డ్గా వచ్చే అవకాశం ఉంది. సో ఇదేదో సామెత చెప్పినట్టు అన్ని కేసుల పరంపర ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా కొంతమంది పెద్ద మనుషులు కూడా ఇందులోకి అక్యూజ్డ్గా రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈయన కనుక ఈ బాధ తట్టుకోలేక ఓపెన్ అయితే రెండో అంశం, ఇది జరిగే సంఘటన ఉంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్ద మనుషులు గ్రహిస్తే బాబాయ్ హత్యలో సాక్షులంతా ఒకరి తర్వాత ఒకరు మాయమై అదృశ్యమైపోయి అనుమానాస్పద మృతి ఎట్లయితే చెందారో, మరి ఈయన మీద జగన్ రెడ్డి గారికి ఏనా హామీ ఉందని తలిస్తే పోసాని కృష్ణమురళి గారికి ప్రాణగండం ఏమన్నా ఉంటుందా, పొంచి ఉంటుందా జగన్ ద్వారా అనే చర్చ కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు. ఎందుకంటే బాబాయ్ హత్యలో మనం చూసాం, అంటే నేరపూరితమైన చరిత్ర గల వాళ్ళు, ఆలోచన విధానం, వాళ్ళ యాక్షన్స్ ఎట్లా ఉంటాయో మనం అందరికీ తెలుసు. సో పోసాని కృష్ణమురళి వల్ల వాళ్ళకి ప్రమాదం పొంచి ఉంది అని అనిపిస్తే మరి ఈయనకి ప్రాణగండం కూడా ఉండే అవకాశం లేకపోలేదు ఆయన వల్ల. ఈ విషయాన్ని కూడా పోసాని కృష్ణమురళికి తెలుసు. అందుకే ఆయన అంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు, బాధపడుతున్నాడు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అనేది మనకు అనిపిస్తూ ఉంది ఈ సంఘటనలు అన్నీ చూసినప్పుడు. సో చూద్దామండి, ఖచ్చితంగా పోసాని కృష్ణమురళి ఇంకా ఇరుక్కుని పోతూనే ఉన్నాడు. ఖచ్చితంగా ఇది జగన్ స్కెచ్ అయినా, జగన్ కుట్రైనా అనిపిస్తుంది. సో చూద్దాం జరుగుతుంది. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.